గం గణాధిపతయే నమః. ఈ కథా గమనాన్నంతటినీ విశ్వామిత్ర మహర్షి చెబుతూ ఉండగా శ్రద్ధతో వింటున్న భీముడు ఇలా ప్రశ్నించాడు. ఓ మునీశ్వరా! ముద్గలుని చేత గణేశ మంత్రాన్ని ఉపదేశంగా పొందిన దక్షుడు ఆ మంత్రాన్ని ఎక్కడ అనుష్ఠించాడో ఆ వృత్తాంతాన్ని వివరించండి. పవిత్ర గాథ ఎంత విన్నా అమృతంతో సమానంగా ఉండి ఈ తనివి తీరటం లేదు కదా! ఆ మాటలకు విశ్వామిత్రుడు ఇలా బదులిచ్చాడు. ఓ రాజకుమారా! అలా ముద్గలుని వద్ద మంత్రోపదేశాన్ని పొందిన ఆ దక్షుడు అక్కడికి సమీపంలోనే ఉన్న కౌండిన్యవనమనే దట్టమైన అరణ్యంలో తన అనుష్ఠానాన్ని కొనసాగించాడు. ఆ అరణ్యం నానా రకములైన పుష్పలతా శోభితమై వివిధ రకములైన పక్షుల కిలకల రావములతో విలసిల్లుతూ ఎంతో ఆహ్లాదభరితంగా ప్రశాంతంగా ఉన్నది. అక్కడ ఏకాంత స్థలంలో కూర్చొని మంత్రానుష్ఠానమును తదేక దీక్షతో 12 సంవత్సరాల కాలం తను కొనసాగించాడు. షోడశోపచారాలతోనూ మానసిక పూజను 60 రోజుల పాటు నిర్విరామంగా చేశాక ఒకనాటి తెల్లవారుఝామున అతనికి ఒక దివ్య స్వప్నం కలిగింది. అందులో సింధూర వర్ణంతో శోభిల్లుతూ పెద్ద పర్వతంలా ఉన్న ఒక ఏనుగు కలలో కనిపించింది. అది తన తొండముతో ఒక రత్నహారాన్ని ఈతని మెడలో వేయటమే కాక అతడిని తన మూపుపైకి తొండంతో లేవనెత్తి కూర్చోబెట్టుకొని సర్వాలంకార శోభితమైన రాజనగరి వీధిలోకి ఠీవిగా నడిచి వెళ్ళింది. అప్పుడు ఆ రాజకుమారుడు కలలోంచి మేల్కొని తాను చూసిన దృశ్యాన్ని వివరంగా తన తల్లికి చెప్పి, అమ్మా! ఈ స్వప్నం యొక్క ఫలితం శుభమేనా? ఏనుగును స్వప్నంలో దర్శించవచ్చా? అని అడిగాడు. దానికామె, నాయనా! నీకు కలిగిన స్వప్నం సకల శుభాలకు సూచకమే. గజారోహణ ఫలంగా రాజ్యప్రాప్తి కలుగుతుంది. కీర్తివంతుడవవుతావు అంటూ అభినందించింది. అప్పుడు దక్షుడు ఎంతో సంతోషంతో తన తల్లితో, తనకు రాజ్యమే ప్రాప్తించినట్లయితే ఆమెకు సమస్త రాజభోగాలను కల్పించగలనని తృప్తిదీర ఆమెచే సద్బ్రాహ్మణులకు సువర్ణాన్ని గోసహితంగా దానం కూడా మిప్పించగలనని, అప్పుడు ఆమె కోరిన వ్రతాలన్నీ యథేచ్ఛగా ఆచరించుకోవచ్చని తెలిపాడు. ఆ మాటలకు ఆమె ఎంతో ప్రీతితో సంతుష్టురాలై, సర్వదా నీవు ధర్మబుద్ధి కలిగియుందువు, దీర్ఘాయువై దేవ బ్రాహ్మణ పూజలందు అనురక్తి కలిగి చిరయశస్సు పొందెదవుగాక అంటూ ఆశీర్వదించింది. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని దక్ష స్వప్న వృత్తాంతం అనే 24వ అధ్యాయం సంపూర్ణం.